ఇంట్లో వండిందే అయితే మాకేం కాలేదు, అత్తయ్యకి మాత్రమే ఎందుకయింది? అంటే నీ ఉద్దేశం ఏంటి రోహిణి? ఇంట్లోంచి తీసుకువెళ్ళిన క్యారేజ్ ఏం చేశారంటున్నావు? క్యారేజీ మింగేసిందంటావా? ఆ క్యారేజీ నీ పుట్టింటికి తీసుకెళ్లి పెట్టే దారిలో ఏ బండి దగ్గర బిర్యానీ కొనుంటుంది. ఏంటి మా పుట్టింటి మీద మీరెందుకు పడుతున్నారు? వాళ్ళేమన్నా తిండికి గతిలేని వాళ్ళు అనుకుంటున్నారా? ఈ పాలనమ్మలాగా పుట్టిల్లే లేదనుకున్నావా? జైల్లో ఉన్న తండ్రి, పైలోకంలో ఉన్న తల్లి, పేరు గొప్ప ఊరు దెబ్బ. మధ్యలో నన్నెందుకు లాగుతావు బాలు? నువ్వు మరి మధ్యలో నన్నెందుకు లాగావు? రేయ్, కావాలంటే ఆ బిల్లు చూడరా, అది బయట నుంచి తెచ్చింది, నా ప్రాణం తీయడానికి తెచ్చింది. ఇలా ఇవి నాన్న, ఇదిగో. తమరికి మెదడు అనే పదార్థమే లేదనుకున్నాను. కళ్ళు అనేవి కనపడేవి, ఇప్పుడు అవి కూడా లేవని తెలిసింది. రేయ్, ఏంటో బాగుతున్నా? ఏమైందిరా? ఈ బిల్లు మీద డేట్ చూడన్నా. అవును, ఇది డిసెంబర్ 31వ తేదీ బిల్లు. అది ఆ రోజు నేను రాజేష్ గారు బిర్యానీ తెచ్చుకొని తిన్నాం. ఆ బిల్లు కారులో ఉంది, క్యారేజ్ ఉన్న బ్యాగ్ లో పడుంటుంది. ఓ ఆహా. ఏం పావుతి, ఆ డేట్ కూడా మా ఆవిడే మార్చిందంటావా? మీకు నా పుట్టినిల్లు అంత చులకనైపోయింది అత్తయ్య. మాట్లాడితే నన్ను నా పుట్టింటిని హానిపోసుకుంటూనే ఉంటారా? ఇక మారా? నేను చేసిన బిర్యానీ తిన్న అందరూ బాగానే ఉన్నారు, మరి దానికేమంటారు? మీరెక్కడో అడ్డమైన గడ్డి తినుంటారు, అది గుర్తు చేసుకోండి. అదిగో మన వాళ్ళే ఎవరో ఇది తిని హాస్పిటల్లో చేరుంటారు. కాదు, రంగా. ఎరా రంగా, ఎరా చెల్లెమ్మ ఎలా ఉంది? దున్న బానే ఉంది. కాదురా, చెల్లెమ్మకి ఎలా ఉంది? ఏదో అయ్యింది, తిన్న దరక్క వాగుతోంది. దానికి కారణం మా కామాక్షరా. అరటిపండు లంబా లంబా అని అదేదో సినిమాలో విని అందులో పచ్చకర్పూరం బదులు హారతి కర్పూరం వేసిందట. ఆ, ఓ, ఓ అదా సంగతి. అది నువ్వు తిన్నావా? అవునరా, చెల్లెమ్మ కూడా తిందరా. ఎలా ఉంది ఇప్పుడు చెల్లెమ్మ? మీరెలా ఉన్నారు? ఇప్పుడే స్టమక్ వాష్ చేసి సిలైన్లు పెట్టారు. హాస్పిటల్లో ఉన్నావురా. ఓ, రోహిణి, నువ్వెక్కడికి జారుకుంటున్నావు? ఇంతసేపు నా గురించి ఏదో అన్నావు. ఏమనింది? ఏం డాక్టర్లుగా ఉందా అందరికీ? ఎక్కడో విషాహారం తిని నా భార్య మీద నింద మోపుతారా? కడుపు కన్నం తింటున్నారా? కామాక్షి వండింది తింటున్నారా? అత్తయ్య ఇప్పుడేమంటారు? బ్రేమంటుంది. ఏళ్ళు రాగానే సరిపోదు. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? అనుభవించు. హారతి కర్పూరం వేసి చేసిందంట, ఏం తినాలండి? ఓ అగ్గిపుల్ల గీసి మింగు, అది లోపల విరిగి ఆరిపోతుంది. నువ్వు ఆగురా. ఓ పద, ఆవిడ తెప్పలో ఆవిడ పడుతుంది. ఛీ! తీసుకో. అమ్మో. అమ్మో. నేనైనా వెళ్తాను హాస్పిటల్కి. మీ అమ్మకి గుండె పొడుస్తుంది, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. కళ. రోహిణితో చెప్పనా? లైట్గా తీసుకుంటుందేమోలే. ఇప్పుడేంటి అలారం? ఆపు. ఏంట్రా ఇప్పుడు చేసావు? ఒక దిగ్భ్రాంతికి, ఒక విభ్రాంతికి గురి చేసే విషయం అమ్మా. ఏం వాంతికి వాంతులవుతున్నాయా? ఏం తినచచ్చావురా? ఇంతకీ నీకా రోహిణిగా?
అది కాదమ్మా, వాంతి క్రాంతి దిగ్భ్రాంతి. ఒకసారి నువ్వు పైకి రా. పైగా నువ్వెప్పుడు చచ్చావు? పైన చచ్చానులే, చచ్చి పైకి పోలేదు. రామ్మా. ఈ రాత్రి వేళ ఏం పుట్టింది? వస్తున్నా ఉండు. ఏమైంది? ఆ రోజు ఒక లెటర్ వచ్చిందని నీతో చెప్పాను కదా. అప్పటి నుంచే కదా రోజుకో రంగు చొక్కా వేసుకుని వేరే వాళ్ళ తిరుగుతున్నావు. ఈ రోజు కూడా అతనే ఒక లెటర్ ఇచ్చెళ్ళాడు. మళ్ళీ లెటరా? అవునమ్మా. ఏ దేశంలోనైనా పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చిపోతాడు. నీకేంట్రా? ఎవ్వడు పడితే వాడు లెటర్ ఇచ్చిపోతున్నాడు. ముందు ఈ లెటర్ చదవమ్మా. హ్మ్. నీ అమ్మకి గుండె పోటు వచ్చేలా చేస్తాను. ఫస్ట్ బాల్కే వికెట్ పడిపోయినట్టు ఫస్ట్ లైన్కే ఇలా బిగుసుకుపోయావేంటమ్మా? అమ్మా. రేయ్, నాకు గుండెపోటు ఏంట్రా వెధవా? అబ్బా, ఏంటమ్మా? నీకొక గుండెపోటు మాత్రమే, అందరిలోకి బ్రతికిపోయేది నువ్వు మాత్రమే. నాన్న ఎందుకు హంతకుడవుతాడు? నీ గుండెపోటు వస్తుంది, హాస్పిటల్లో చేర్పించడానికి ఎవరైనా ఖాళీగా ఉంటే నువ్వు బ్రతికిపోతావు. తర్వాత ఆ దొంగ రోహిణిని మేడ మీద నుంచి తోసేస్తాడు, రోహిణి చచ్చిపోతుంది. బాలుగన్న నిన్ను తిట్టినా కోపొస్తే మాత్రం దొంగని చంపకుండా అవుతాడు, చంపేస్తాడు. అప్పుడు నాన్నవాడు జైలుకి వెళ్తారు. ఇన్ని జరిగిన తర్వాత ఆ బాధలో నేను ఊరేసుకొని చచ్చిపోతానమ్మా, చచ్చిపోతాను. ఒరేయ్! అమ్మా, 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 ఆగు, అసలు అమ్మా, చంపేయాలి. అమ్మా, నువ్వు అమ్మా. మొత్తం కుటుంబాన్ని తుడిచిపెట్టేశావు. నీ భయం తగలయ్యా? ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించావురా? ఇంతమందిలా అయ్యారని తెలిసాక నా గుండె ఇంకేం పని చేస్తుందిరా? నేను కూడా పోతాను. పోతూ నన్ను మాత్రం వదిలేసావేంట్రా? నీ గుండె గట్టిది కదమ్మా, నువ్వు మాత్రం బ్రతికిపోతావు. గుండు పగులుద్ది. అర్ధరాత్రి చావుకోలేంట్రా? నీకే లెటర్ ఇచ్చిన వాడిని వెతికావా? వెతికానమ్మా, దొరికాడు. వాడొక దొంగని తెలిసింది. ఒకవేళ వాడు నన్ను వెతుక్కుంటూ వస్తే? అదిగో వచ్చినట్టున్నాడు. అయితే నేను ఊరేసుకోవడం ఖాయమా? అంటే నేను చచ్చినా పర్లేదా? నిన్ను నేనే చంపేస్తా. కొట్టి చంపకమ్మా, ఎలాగో ఊరేసుకుంటున్నాను కదా. నీ మొహం ఇచ్చినొడిస్తే కొట్టి చంపు. అమ్మో, ఆ చచ్చి నుండి చూస్తే నాకు చచ్చేంత భయం. ఎలాగమ్మా? రేయ్! ఏయ్! నేను రోహిణి, నువ్వా? ఏంటిది? ఎవరిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు? దొంగని. దొంగ వచ్చాడా? వస్తాడు. వస్తానని ఫోన్ చేశాడా? లెటర్ రాశాడు రోహిణి. ఫైనల్ గా నేను ఊరేసుకుంటానంట. ఆపు, ఆ లెటర్ ఏది? ముందా ఇటుకు పడేయండి. అబ్బా! ఏయ్! ఏంట్రా? ఆపు, ఆపు. అందరూ లేస్తారు. దీనికా నువ్వు భయపడేది? అంటే నీకేం భయం వేయడం లేదా? ఎవరో మనోజ్ని ఆట పట్టిస్తున్నారు. అయినా లెటర్ ఇచ్చేటప్పుడే వాడిని పట్టుకోవచ్చు కదా. పట్టుకున్నాను రోహిణి. పట్టుకుంటే తెలిసింది వాడొక దొంగంట. నేను షాప్కి వెళ్ళినట్టు, నువ్వు పార్లర్కి వెళ్ళినట్టు, బాలుగా ట్రిప్కి వెళ్ళినట్టు వీడు అప్పుడప్పుడు జైలుకి వెళ్తూ ఉంటాడంట. జైలుకా? అదే ఇది దినేష్ గడి పనా? వాడిగా జైలుకెళ్ళింది. పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? అవసరం లేదత్తయ్యా. ఎవరో డబ్బు కోసం ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ అని మనందర్నీ స్టేషన్కి పిలుస్తారు. మన ఇంటికి వస్తూ ఉంటారు. బాగోదు. పోనీ మన షోరూమ్ దగ్గర ఎవరినైనా సెక్యూరిటీగా పెడదామా? అవును, అలాంటి వాడుంటే ఎవ్వరూ రారు. డబ్బులు దండగేమమ్మా. ఎంట్రన్స్ లో నువ్వు కూర్చోమ్మా, ఎవడు రాడు. అత్తయ్య అందర్నీ అనుమానిస్తే కస్టమర్లు కూడా రారు. ఒక సెక్యూరిటీని పెడదాం. పదండి, పడుకుందాం. పదండి. కదా
ఏయ్! ఏమైందండి? పీడకలా? తాగండి. మీరే ఉలికి పడ్డారు అంటే అదేదో భయంకరమైన కలే. ఏంట కల? నీకు నాకు ఏదో గొడవైందంట. అంతేనా? మీకు నాకు గొడవలు రావడం కామనే కదా. అయినా ఎప్పుడైనా గొడవలొచ్చేది మీ వల్లే కదా. అంటే నీ తప్పే ఉండదా? నేనే కావాలని గొడవలు పడతానా? నేనెప్పుడు తప్పు చేయను. అయితే తప్పంతా నా వల్లే జరుగుతుందా? నేను ఊరికే తిని కూర్చోలేక నీతో గొడవలు పెట్టుకుంటానా? మీరు పెట్టుకోకపోతే తగాదాలు ఎందుకొస్తాయి? నేనేదైనా ఎందుకంటాను? నువ్వేదో ఒకటి చేస్తేనే కదా. నేను నా తమ్ముడి పుట్టినరోజుకి వెళ్ళినా మీకు కోపం వస్తుంది. అందులో కూడా తప్పు వెతికి తాగొచ్చి గొడవ పడతారు. ఓహో, అది ఇంకా కడుపులోనే పెట్టుకున్నావా? నీ కడుపులో ఇంతుందా? ఆగండి. ఆ పీడకలేదో నిజమయ్యేలా ఉంది. మనిద్దరం ఇప్పుడే గొడవ మొదలుపెట్టాం. ఇప్పుడు ఆపకపోతే ఇంకా పెద్దదయ్యేటుంది. అవును, నిజమే కదా. చూసారా, భార్యాభర్తలు ఒకరేమైనా అంటే రెండో వాళ్ళేమై అనుకుండా ఉంటే తగాదాలు ఎందుకొస్తాయండి? ఏమో, మనం కలలో ఇంత మర్యాదగా తిట్టుకోలేదు. చాలా పెద్ద గొడవే పెట్టుకున్నాం. నాకందులో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారా? ఎందుకలా అడిగావు? మీరు మామూలుగానే ఎవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వరు కదా. కలలో ఇంకా ఆపే దిక్కు కూడా ఉండదు. నువ్వు ఆగు. అవును, ఎందుకు ఇలాంటి కల వచ్చింది? ఎప్పటినుంచి ఇలాంటి కలలొస్తున్నాయి? చిన్నప్పుడు ఎక్కువ వచ్చేవి, ఈ మధ్య రావడం లేదు. ఇవాళే వచ్చింది. మా బామ్మ ఉంటే బాగుండేది. ఎందుకు? దిష్టి తీసేది కదా. నాకుండా దిష్టి తీయడం వచ్చు. చూతూ అనండి. ఇంక పడుకోండి. ఏమండి? హ్మ్? ఏంటిది? కాలు. ఇదేంటి? చెయ్యి. మనం హాల్లో ఉన్నాం. పక్క మీద ఉన్నావు, పక్కన ఉన్నావు. నాకిలా పడుకుంటేనే పేడకలు రాదు. నా కాలు తిమ్మిరెక్కి ఉదయాన్నే నడవడానికి రాదు. మంచిది, పాడుగా. ఏయ్, ఇంకా ఎక్కడయ్యా సామి? మాకు కావాల్సింది కాకినాడలో కాదు, రాజమండ్రిలో. ఏ అదిగో కనిపించింది. ఇదేనేమోనే. కనిపించిందిలే, ఉంటాను. ఎవరైనా ఉన్నారా? తలుపు తీసిన ఇంట్లో ఎవరు ఉండకుండా కుక్కలు పందులు ఉంటాయా? ఏం కావాలి? అద్దెకు ఇల్లు కావాలి, ఉంది కదా? అద్దెకిచ్చి ఇల్లు లేనప్పుడు బయట టూలెట్ బోర్డు ఎందుకు పెడతాను? నేనేమన్నా వెర్రిబడినా? ఇల్లు చూడొచ్చా? ఇల్లు చూపించకుండా పెట్టెలో పెట్టి దాచుకుంటానా? ఎవరుంటారు? ఎవరెవరుంటారు? ఎంతమంది ఉంటారు? ఎన్ని రోజులుంటారు? నేను, మా అమ్మ, మా బాబు. ఇద్దరికీ మగదిక్కు లేదా? మా నాన్న లేరు. నాకు మా ఆయన ఉన్నారు. మరి మీ ఆయన ఎక్కడుంటాడు? ఇంకో సెటప్ ఏమైనా పెట్టుకున్నాడా? కాదు. ఆగవి. ఆయన దుబాయ్లో ఉంటారు. ఏ దుబాయ్లో ఏముంది దుబ్బా? ఇక్కడ పెళ్ళాన్ని వదిలేసి అక్కడేం పీకుతున్నాడు? ఓ షోరూంలో పనిచేస్తున్నారు. సంతోషం. నేను మా రూము ఇవ్వను. అదేంటి? ఎందుకు? మొగుడు దుబాయ్లో ఉన్నాడని పెళ్ళాం వచ్చి ఇంతకుముందు ఇంట్లో దిగింది. వారం తిరగకుండానే ఆ మొగుడొచ్చి మొహం పచ్చడి చేశాడు. ఆ తర్వాత పోలీసులొచ్చి వాణ్ణి పచ్చడి చేశారు. ఆ తర్వాత కాలనీ వాళ్ళంతా వచ్చి నన్ను పచ్చడి చేశారు. వీళ్ళాయనేం పచ్చడి చేయడు. మమ్మల్ని చూస్తే అబద్ధం చెప్పేవాళ్లలా కనిపిస్తున్నామా? ఏ మీరు నిజమే చెప్తారని సర్టిఫికెట్ ప్రూఫ్లేమన్నా ఉన్నాయా? అవును, ఇంతకీ మీ అమ్మేం చేస్తుంది? వంట చేస్తుంది. మీ అబ్బాయి ఏం చేస్తాడు? తింటాడు. స్కూల్కెళ్తాడు. 3rd క్లాస్ చదువుతున్నాడు. 3rd క్లాస్ చదివేవాడు బడికి పోకుండా గుడికి పోతాడా? పక్కనే ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం. అందుకని ఈ ఏరియాలోనే ఇల్లు వెతుకుతున్నాం. నాకు అబద్ధం చెప్పేవాళ్ళు నచ్చరు. నా ఫ్రెండ్ జీవితంలో ఇప్పటిదాకా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. మోసం చేసేవాళ్ళంటే నాకు మంట. మోసమా? పాపం.
దీనికి మోసం అంటే అర్థం కూడా తెలీదు. ఇల్లు మేము చూడొచ్చా? మీరు కాకుండా ఎవరు చూస్తారు? ఎమ్మెల్యేలు వార్డు మెంబర్లు వచ్చి చూస్తారా? వెళ్ళి చూడండి. ఉమ్. ఉమ్. ఇదేనమ్మా మీరు ఉండాల్సిన ఇల్లు. ఇల్లు బాగానే ఉంది కానీ ఓనరే వానరుల్లా ఉన్నాడు. వినపడింది. అమ్, నేనిలా ఉండకపోతే మావిడ ఎప్పుడో నన్ను చావటం చేసి ఆడించేది. నేనింతే, నా నోరంతే. ఈయనను చూస్తే మీ అత్త చాలా మంచిదనిపిస్తుంది. ఈ పిల్లెవరు? నా ఫ్రెండ్. ఇంకా పెళ్లి పెటాకులు కాలేదా? అమ్, రెంటెంత? 20,000. 20,000? సిటీలోనే అంత లేదు. వెళ్ళి సిటీలోనూ తీసుకుని రోజు ఇక్కడికి స్కూల్కి నడిచి రండి. నాకోకే అండి. అడ్వాన్సు 1,00,000. 1,00,000? ఏంటి ప్రతిదానికి షాక్ అవుతున్నారు? ఎప్పుడు ఇల్లు అద్దెకు తీసుకున్న మొహాలా మీవి? సరే ఇస్తాను. ఎప్పుడు? 2 రోజుల్లో అండి. 2 రోజుల దాకా మీకోసం మూసుకుని కూర్చోమంటావా? ఎవరైనా వస్తే ఇచ్చేస్తాను. ఇది టోకెన్ అడ్వాన్స్ గా ఉంచండి. 3వ రోజు వస్తే టోకెన్ అడ్వాన్స్ ఇవ్వను. లేదు, 1,00,000తోనే వస్తాను. వస్తాను సార్. ఉమ్. పద. వీడేంటే ఇంత తిక్కలోడ్లా ఉన్నాడు? కొంతమంది మాట తీరే అంత. మీ అత్త జుట్టులోంచి ఊడిపడ్డట్టున్నాడు. సరే, 1,00,000 రూపాయలు ఎలా తెస్తావు? అదే అర్థం కావడం లేదు. కానీ ఇవ్వాల్సిందే కదా. మనోజ్ని అడుగుతావా? అడగాల్సిందే. ఆ పిసినారోడు ఇస్తాడా? నేనేదో ఒక చేస్తానులే. పద. ఏంట్రా అందరూ ఇక్కడే ఉన్నారు? ట్రిప్కి పోలేదా? నువ్వు వచ్చి స్టార్ట్ చేస్తే గానీ కదలమంటున్నారా కార్లు? ఏంటి వెటకారమా? ట్రిప్ వస్తే ఇక్కడ ఎందుకుంటాం? ఆ మొక్కి ఆడవండి. అవును, వీడికి ఏమైంది ఇలా పడుకున్నాడు? పీకల దాకా తాగితే అలాగే పడుకుంటారు మరి. పీకల దాకా తాగాడా? నువ్వు మరీ అంత విచిత్రంగా అడక్కు. అలా తాగడం వాడికి మన కొత్త. లేదురా, ఈ మధ్య మందుకి దూరంగా ఉంటున్నాం కదా. పైగా నేను లేకుండా వీడు మందు ముట్టుకునే అవకాశమే లేదు. ఎందుకు తాగుంటాడు? లేపి నువ్వే తెలుసుకో. రే రాజేష్, రేయ్ రేయ్ లేరా. ఈ బతుకులు మారవురా. పేదోడుగా పుట్టి పేదోడుగానే చావాలి. రాజేష్ గారు వాళ్ళ అమ్మ నాన్నకి షష్టిపూర్తి చేయాలనుకుంటున్నాడు. కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమన్నాను. నేను డబ్బు సర్దుతానన్నాను. మీ దగ్గర ఎక్కడివి? మనం రూమ్ కట్టాలని దాచుకున్నాం కదా, దాని సంగతి తర్వాత చూసుకుందాం. మన రూమ్ కట్టడం ముఖ్యమా? అందరికీ బిర్యానీ పెట్టించడం ముఖ్యమా? నా కోపం తెప్పించుకో. వెళ్ళి కుదరదని చెప్పండి. పెళ్ళాం దగ్గరికి వెళ్ళేసరికి చవట దద్దంలా మ్యా అంటావేంట్రా? నీ డబ్బులే నీకు ఇవ్వడానికి ఇలా మాట్లాడుతోంది. ఇలాగే వదిలేస్తే నీ నెత్తి మీద అది టాన్ స్కూల్ పెట్టి తైతకలాడ్డం మొదలు పెడుతుంది.